హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నానండి. ప్రతిరోజు అయితే మా పాప గుడ్ మార్నింగ్ చెప్తూ కలకలలాడుతూ లేస్తుందండి. ఈరోజు అయితే అలా జరగలేదు, ఎందుకంటే మా పాపకి కోల్డ్ చేసిందండి. ఈ కోల్డ్ ఎందుకు వచ్చిందంటారా? నా వల్లే వచ్చిందండి. ఏంటంటే ఒక ఉదయాంతం లేవంగానే ఎండలు ఎలా ఉన్నాయంటే మండిపోతున్నాయండి. మా పాప చిడిచిడిగా పాపం ఉండడం చూసి నేను 2 రోజులైతే మా పాపకి చల్లనీళ్ళు స్నానం చేయించానండి. అది కాకుండా మొన్న వీడియోలో చూశారు కదా, కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ అయితే తినిపించేసాను. అంతటితో ఆగానా, నేనైతే మార్కెట్కి వెళ్ళానండి. అక్కడ ఒక స్వీట్ షాప్ దగ్గర ఆగితే వండుకొనేసి మా పాప జిలేబీ కావాలి అన్నట్టు చూపించింది. మా పాపకైతే ఇంకా మాటలు రాలేదండి. మమ్మీ, నాన్న, ఇంకా బాయ్ అంటూ ఉంటుంది. ఇంకా అంతకుమించి ఇంకేం మాటలు అయితే రాలేదు. ఇంకా దాన్ని చూపించడంతో నేను అంతటితో ఆగానా, అబ్బా బిడ్డ అడిగిందిరా అని చెప్పేసి తీసిచ్చానండి. మనం అంతే, పిల్లలు ఏదన్నా అడిగేసి ఊరుకున్నారంటే అది మంచో చెడో కూడా చూడకుండా తీసిచ్చేస్తాము. తీసిచ్చిన తర్వాత వాళ్ళు బాధపడేది కాకుండా మనం కూడా వాళ్ళతో కూడా బాధపడతామండి. పాపం నా వల్ల తెలియని బిడ్డ అడిగే తలిగి తీసిచ్చాను, తినేసిందండి. తినడం వల్ల పాపకైతే ఉదయం లేవంగానే ముక్కులో నుంచి కళ్ళల్లో నుంచి అయితే వాటర్గా వచ్చేస్తూ ఉందండి పాపం. ఎందుకంటే అంత చిడి అయిపోయింది పాపం. ఇంకా ఈరోజు అయితే స్నానం చేయించానండి, వేడి నీళ్ళతోనే చేయించాను. అంతా అయిన తర్వాత బుద్ధి వస్తుంది కదా, అలాగా నాకు స్నానం చేయించానండి. ఇంకా పాపకైతే పిలకలో జుట్లు వేసేసాను. అవి అందక ఉంటాయి. అది వేసిన కాసేపటికి అంతా సరే పీకేసుకుంటూ ఉంటుంది. అసలు జుట్లే వేయలేదు అన్నట్టు తయారైపోద్ది అనమాట మా పాప. ఇంకైతే మా పాపతో కాసేపు ఆడుకున్నానండి. ఇంకా మధ్యాహ్నం అయితే ఏం వంట చేయలేదండి. నేను మా పాపకి అలా ఉండే తలకి మా వారు వచ్చేసి హోటల్ నుంచే ఇచ్చేసారండి పార్సల్. అయితే తినేసి ఇద్దరం పడుకున్నాము. ఇవైతే మార్నింగ్ వేసి ఉంటాను కదా ఆ సామాన్లు అండి. అప్పటి నుంచి నేనైతే వంట రూమ్లోకే రాలేదు. ఇప్పుడే వచ్చి వంట రూమ్లో సిద్ధం చేసుకుంటా ఉన్నాను. వాళ్ళ అన్నయ్యకి అప్పగిచ్చేసి వచ్చానండి. పాపనైతే చూసుకుంటా అని చెప్తాడు, కానీ కాసేపు తర్వాత మళ్ళీ వాడే అరిపిస్తూ ఉంటాడు. సరేలే ఈలోగా చూసుకుంటా ఉంటాడు కదా అని చెప్పేసి నేనైతే సామాన్లు గబగబా తోమేశానండి. ఈ తోమిన సామాన్లు ఏం తోమినట్టు ఉంటాయా? అదేందో అక్షయ పాత్రలో వచ్చినట్టు వస్తూనే ఉంటాయండి ఈ సామాన్లు. నేను తోమతానే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. సరే నైట్కి ఇంకా ఏం చేద్దాంలే అని చెప్పేసి దోసపిండి అయితే మా ఇంట్లో లేదండి ఈరోజు, నేను వేయలేదు. అందుకనేసి మా వారిని అడిగితే ఎండు చేపలు ఉంటే పులుసు పెట్టేయచ్చు కదా అని చెప్పారు. సరే నేను వండుకొనేసి బెండకాయ, వంకాయ, మామిడికాయ వేసి మురికి మెత్తళ్ళు అంటారు కదండి, అవి పెట్టుకున్నాను. పక్కనే పెట్టుకొనేసిన తర్వాత ఈ పులుసు అయితే రెడీ చేసుకున్నాను. ఆ పులుసుతో పాటే అన్నం కూడా రెడీ చేసేసానండి. ఇక్కడ పక్కనే ఒక బిందె పెట్టానండి, నీళ్ళ బిందె. ఆ బిందెలో మా పాప ఇక్కడ చెత్త అంతా తెచ్చేసేస్తుంది. ఇంకా పైన ఎక్కడన్నా పెట్టుకున్నామంటే వీలు కావట్లేదండి. ఇంకెక్కడన్నా సెట్ చేసుకోవాలి, తెచ్చి గ్లాసులు, చెంబులు అన్నీ వేసేస్తుంది. అవి కాబట్టి సరిపోయింది. చెత్త అయితే ఇంకా నేను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇంకా పనిగా అన్నం కూడా వండేసానండి. మా బాబు అయితే నిన్న నైట్ చికెన్ తీసుకొచ్చిపోయాడు. చికెన్ పికిల్ చేసి అని చెప్పేసి నేను ఆ రోజు ఓపిక లేక చేసి ఇవ్వలేదు. ఇంకా ఈ రోజైనా నువ్వు చికెన్ పచ్చడి చేస్తేనే నేను తింటాను, లేకపోతే అన్నం తిన్నమా అని చెప్పేసి అన్నాడు. సరేలే ఇంకా చేసేదేమీ లేక పాపం బిడ్డ అంత ఆశగా తెచ్చుకున్నాడు కదా అని చెప్పేసి చేసేద్దాం అనేసి, సరే నాయనా తీసుకొచ్చి పక్కన పెట్టు అని చెప్పాను. చికెన్ అయితే వాడైతే చికెన్ తెచ్చి పెట్టాడండి. అదైతే బాగా ఐస్ అయిపోయింది. ఇంకా అది కరిగేదాకా అయితే మనం ఏం చేయలేము. ఇంక ఈలోగా నేనైతే తాటి చేపలు అంటారు కదండి, వాటిని అయితే తోముకొనేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా ఈ ఎండుచేప పులుసుతో కూడా వేయించుకున్నానండి. ఇంకా నా దగ్గర అయితే రసం కూడా ఉంది. ఈ వేడిగా అన్నము, రసము, ఇంకా ఎండుచేప పులుసు, చేప ఫ్రై అండి. ఈరోజు చాలా బాగుంటుంది. నాకు కూడా కొంచెం జలుబు చేసినట్టు ఉందండి, నాకు తగ్గిపోద్ది. అందువల్ల ఇది చేసుకుంటున్నాను ఈరోజైతే.
ఇంకైతే గబగబా సామాన్లు తోమేస్తాను, కానీ ఇది తోమినట్టు అయితే అస్సలు ఉండదండి. ఉదయం లేసామంటే ఇంకా మళ్ళీ మారిపోద్ది కథ, యథావిధిగా చెత్తగా వచ్చేస్తుంది వంట రూమ్ అంతా. ఇంకా ఉదయం ఇంకొక 10 days అయితే ఉండాలండి. ఇలాగైతే పులుసు ఉడికిపోయింది, దాంట్లో అయితే మురికి మెత్తళ్ళన్నీ వేసానండి. ఇంకైతే ఈ చికెన్ పని చూడాలి, లేకపోతే మా వాడు అన్నమే తినని చెప్పాడు. ఇంకా ఈ చికెన్ అప్పటికే చేస్తే బాగుండదు నాయనా, ఇంకా తినేసే అని చెప్పేసి నేనైతే వాడికి అన్నం పెట్టేశానండి. ఈ చికెన్ అయితే ఎలా చేస్తానో ఒకసారి చూడండి, ప్రాసెస్ అయితే ఇచ్చుకున్నాను. ఇదైతే ఐస్ గడ్డ అయిపోయింది కాబట్టి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నానండి. కాసేపు తర్వాత కరిగిపోయింది ఇది. మా వాడు తెలివిగా ఇంకా చికెన్ పికిల్కి కావాలి అన్నట్టుగానే కొట్టుకొచ్చాడండి. అది చిన్న పీసెస్గా, బోన్ అయితే లేదు, అంతా బోన్లెస్ తెచ్చాడు. సరే అయితే దాన్ని ప్రాసెస్కి ఇంకా ధనియాలు అయితే లేవండి, పోయేసి మార్కెట్ పోయి తీసుకురా నాన్న అని చెప్తే తీసుకొచ్చాడు. ఇంకా ధనియాలు, ఇంకా నిమ్మకాయలు అయితే పిండేయమని చెప్పాను, పిండేసాడనమాట. ఈలోగా అయితే నేను మసాలా సామాన్ అంతా ఏంచి ఇచ్చాను మా బాబుకి. అవైతే పౌడర్ చేస్తూ ఉన్నాడు. ఈలోగా మా పాప వచ్చేసిందండి, మళ్ళీ గోల చేస్తుంది. ఎందుకు వచ్చిందంటే మా బాబు అరిచే తలకి ఇంకా లోపలికి వచ్చేసింది. ఇంకా అటు ఇటు కలిపెట్టి ఆ సామాను ఈ సామాను అన్నీ వేస్తూ ఉంటుంది. ఈలోగా అయితే నాకు పులుసు అయితే ఉడికిపోయిందండి. నైట్కి అయితే పాపకి ఇవేం పెట్టలేదు, ఇడ్లీ పెట్టేశాను. ఈ పనిగా తినేసింది. ఇప్పుడైతే చేపల పులుసు అయితే సరిగ్గా వచ్చిందండి. పాప అయితే నిద్రకు వచ్చేసింది. ఈ ఎండలకి ఎక్కడండి, ఉడికిపోతూ ఉంది. అందుకనేసి నేను పాపకి గుడ్లు కూడా వేయకుండా ఉన్నాను. ఆ ఉబ్బకి ఎట్టో ఉంది పాప అయితే నిద్రపోయేసిందండి. ఇప్పుడైతే మనం చికెన్ పికిల్ రెడీ చేసేద్దాం రండి. ఈ చికెన్ పికిల్కి వచ్చేసి ఇంకా ఉప్పు పసుపు అయితే వేసి పక్కన పెట్టానండి, కలిపి కాసేపు. తర్వాత అయితే ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా దాన్ని అయితే ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఈ మసాలా దినుసులన్నీ పొడి చేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్లో అయితే అప్పటికప్పటికే కొట్టు పెట్టుకున్న అల్లం పేస్ట్ అండి, చాలా అంటే చాలా స్మెల్ బాగుంటుంది. అది వేసి ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇంకా చికెన్, ఈ పౌడర్ కొట్టి పెట్టుకున్నాను కదా, అది అయితే వేగాలండి. చికెన్ అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఉప్పు కారం ఆ మసాలా పౌడర్ ఉంది కదా అది వేసి చేశానండి. స్మెల్ అయితే అద్దిరిపోతుంది. ఇప్పుడే నిమ్మకాయ రసం అయితే వేయకూడదండి, అది అయితే దించి పెట్టుకున్న తర్వాత వేయాలి. వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందండి. ఓకే అండి, బాయ్.